Hey guys, welcome back to my channel Devika Reddy. సో ఈరోజు వచ్చేసి వినాయక చవితి అండ్ హ్యాపీ వినాయక చవితి అందరికీ. గైస్ ఇక్కడ కట్ చేశాను కదా వాయిస్. ఇక్కడ ఏం చెప్తున్నానంటే వాళ్ళ ఇంట్లో వినాయకుడిని పెట్టుకోము, ఎందుకంటే వాళ్ళకి ఆ ట్రెడిషన్ లేదంట. మా మమ్మీ వాళ్ళు పెట్టుకుంటారు. ఇక్కడ ఎలాగో వినాయకుడిని పెట్టుకొని సెలబ్రేట్ చేసుకోలేం కాబట్టి ముందు రోజే మా మమ్మీ కాల్ చేసి ఇన్వైట్ చేసింది, మా ఊర్లో సెలబ్రేట్ చేసుకుందాం రండి అని చెప్పి. అత్తయ్య ఇంకా శశి రావట్లేదు, నేను ఒక్కదాన్నే వెళ్తున్నాను. నాకు కూడా వెళ్ళాలని ప్లాన్ లేకుండే, కానీ నెక్స్ట్ డే 2-3 టైమ్స్ కాల్ చేయగానే డిసైడ్ అయ్యాను. ఇంకా ఫ్రెష్ అయ్యి ఇంట్లో పూజ చేసుకొని స్టార్ట్ అవుతాను. ఇప్పుడైతే ఫ్రెష్ అయిపోయాను. సో ఫ్రెష్ అయ్యాను అండ్ పూజ కూడా అయిపోయింది. సో ఇప్పుడైతే అత్తయ్య ఉండ్రాల పాయసంకి రెడీ చేస్తున్నారు. సో లెట్స్ సీ. సో గైస్ ఇక్కడైతే అత్తయ్య ఉండ్రాల పాయసంకి రెడీ చేశారు. మళ్ళీ ఉండ్రాల పాయసం అంటే రౌండ్గా ఉండాలి కదా అని, బాల్స్ లాగా ఉండాలి కదా అని అనొద్దు, ఎందుకంటే ఇలా చేస్తేనే లోపల కరెక్ట్గా బాయిల్ అవుతుందంట. మా సైడ్ అయితే అందరు ఇలాగే చేసుకుంటారు. మీరు కూడా ఇలాగే చేసుకుంటారా? కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ యా గైస్, లాస్ట్ వ్లాగ్కి ఈ వ్లాగ్కి చాలా మంది సబ్స్క్రైబర్స్ అయితే ఇంక్రీజ్ అయ్యారు. ఛానల్ని న్యూగా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి అండ్ ముందు నుంచి సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తూ ఉంటే ప్లీజ్ గో అండ్ వాచ్ మై ప్రీవియస్ వీడియోస్. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో గైస్ అత్తయ్య అయితే అక్కడ ఉండ్రాల పాయసంకి రెడీ చేస్తుంది. సో ఐ థాట్ ఆఫ్ గెట్టింగ్ రెడీ, వెళ్ళాలి కదా. ఫస్ట్ అయితే స్కిన్ కేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. నా ఫేస్ అంతా పఫీగా అవుతుంది. సో కొంచెం ఇలా చేసుకుంటే తగ్గుద్దంట. నేను ఒక ఛాలెంజ్ చేస్తాను, ఇలా ఫేస్ మసాజెస్కి ఒక 7 days ట్రై చేసి చూస్తాను. ట్రై చేసి చూసాక ఛాలెంజ్ అది పెడతాను ఒకసారి వీడియో అనుకుంటున్నాను. నాకు ఇది ఎప్పటి నుంచో మైండ్లో ఉంది. ఆ లోపే నా ఫేస్ కూడా ఇలా అవుతుంది కదా. సో లెట్స్ సీ. అండ్ ఫస్ట్ వచ్చేసి స్కిన్ కేర్ అంటే ఏం లేదు, మాయిశ్చరైజర్ ఇంకా సన్ స్క్రీన్ పెట్టేసుకుంటాను. తర్వాత కొంచెం కాంపాక్ట్ పౌడర్ వేసుకుంటాను అంతే. నేను మాయిశ్చరైజర్ వచ్చేసి అపోలో ఫార్మసీ నుంచే వాడుతున్నాను. ఎందుకు ఇదే అంటే మొన్నటి నుంచి స్టార్ట్ చేశాను కదా, బేసిక్ నుంచి అయితే స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఫస్ట్ అన్ని అపోలోవే యూజ్ చేస్తున్నాను. ఒక బ్రాండ్లో యూజ్ చేస్తే ఎలా ఉంటుందని చూద్దాం అనుకున్నా. లెట్ ఇట్ డ్రై ఫర్ సమ్ టైమ్. నెక్స్ట్ వచ్చేసి సన్ స్క్రీన్ SPF 40, ఇది కూడా అపోలో నుండే వాడుతున్నాను. అంటే నేను అన్నీ ఎందుకు ఇట్లా బేసిక్గా యూజ్ చేస్తున్నాను అంటే ఫస్టే నా స్కిన్ కేర్ బిల్డ్ చేద్దాం అనుకుంటున్నాను కాబట్టి అంత ఎక్కువ కాస్ట్ పెట్టాలనుకోలేదు నేను. మళ్ళీ రెడీ అవుతాను. ఇంకా ఇదే బ్లష్, ఇదే కొంచెం ఇక్కడ పెట్టేసి సెట్. సో గైస్ దట్స్ ఇట్. ఇంతే సింపుల్గా రెడీ అవుతా. ఇప్పుడు నేను ఏం డ్రెస్ వేసుకోవాలనుకుంటున్నా అంటే ఐ ఆర్డర్డ్ ఇట్ ఫ్రమ్ మీషో. ఐ షో యూ దట్. సో నేను వచ్చేసి ఈ డ్రెస్ ఆర్డర్ పెట్టుకున్నాను. ఇది వచ్చేసి మీషో నుండి. దీనిపైన ఆల్రెడీ 2 piece కుర్తా సెట్ అని నేను షార్ట్ వీడియో కూడా చేసి ఉంటాను.
ఇప్పుడు షూట్ చేస్తాను. ఆల్రెడీ పోస్ట్ కూడా చేసి ఉంటాను, ఎందుకంటే ఈ వీడియో దాని తర్వాత వస్తుంది కాబట్టి. ఒకవేళ మీరు ఆ షార్ట్ వీడియో చూడకపోతే వెళ్ళి చూసేయండి. ఇప్పుడే షూట్ చేస్తాను మరి. సో ఇలా వచ్చింది. ఇది ఒక పింక్ కార్డ్ సెట్ లాగా ఉంది, కానీ 2 పీస్ కుర్తా సెట్ ఇది. సో ఇలా సేమ్ ప్యాంట్ టాప్ సేమ్ కలర్. ఇక్కడ మంచి వర్క్ ఇచ్చారు, బాగా నాకు కూడా నచ్చింది, అందుకే తీసుకున్నాను. సో ఐ థాట్ ఆఫ్ డూయింగ్ దీస్ టైప్స్ ఆఫ్ వీడియోస్. మీకు ఎలా అనిపిస్తుంది అంటే చెప్పండి. ఒకవేళ నేను మంచి మంచి డ్రెస్సెస్ సెలెక్ట్ చేస్తానని నా ఫ్రెండ్స్ కానీ నా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ అంటారు, మంచి మంచి లో అఫోర్డబుల్ రేంజ్లో మంచి డ్రెస్సెస్ తీసుకుంటానని చెప్పి. సో అలాగే నేను షార్ట్ వీడియోస్లో పోస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే కమెంట్ చేయండి, ఖచ్చితంగా పోస్ట్ చేస్తాను. ఇప్పటికైతే ఒక 4 డ్రెస్సెస్ అయితే పోస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. సో మీకు ఇంట్రెస్ట్ ఉంది అని చెప్తే ఇంకా పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. నేను అండర్ బడ్జెట్లోనే చూపిస్తాను, ఎందుకంటే ఇప్పుడు ఫెస్టివల్ ఉంది కాబట్టి, అన్ని ఫెస్టివల్ సీజన్ కాబట్టి అండర్ బడ్జెట్లోనే వచ్చేటట్టు చూపిస్తాను అన్ని. సో యా, నేను క్విక్గా డ్రెస్ చేంజ్ చేసుకొని అండ్ దీనికి సంబంధించిన షూట్ కూడా కంప్లీట్ చేసి వచ్చేస్తాను. బాయ్. సో గైస్, నేనైతే ఇలా రెడీ అయ్యాను. సో గైస్, నేనైతే ఈ డ్రెస్ పైన వీడియో షూట్ చేసేసాను, అయిపోయింది ఇందాకే. సో ఇంకా నేను రెడీ అయిపోయి వెళ్ళిపోతాను. బాయ్. సో నా హెయిర్ వచ్చేసి చాలా వేవీగా ఉంటుంది, బాగుంటుంది, సిల్కీ ఇంకా వేవీ ఉంటుంది. నేను ఏ టూల్స్ యూజ్ చేయకపోయినా నాకు బ్లో డ్రై ఏ టూల్స్ యూజ్ చేయకపోయినా నా హెయిర్ చాలా బాగా అనిపిస్తుంది. నాకైతే నా హెయిర్ చాలా ఇష్టం, టచ్ వుడ్. అండ్ నా హెయిర్కి కూడా చాలా మంది ఫ్యాన్స్ ఉంటుండే, స్కూల్లో అయినా కాలేజ్లో అయినా చాలామంది హెయిర్ బాగుంటుంది అని అనేవాళ్ళు. సో ఇంకా రెడీ అవుదాం. హెయిర్ స్టైల్ ఏమి వేసుకోవాలో తెలియదు, జస్ట్ చిన్న క్లిప్ పెట్టేసుకుంటాను అంతే. గైస్, ఇప్పుడైతే నేను స్టార్ట్ అయ్యాను. యాక్చువల్లీ ఇంట్లో అయితే ఓకే, కానీ బయట కెమెరా ఓపెన్ చేసి షూట్ చేయాలంటే నాకు వియర్డ్గా అనిపిస్తుంది అందరు అలా చూస్తే. సో నేనైతే వచ్చాను ఊరికి. సో మా చెల్లి వచ్చి పికప్ చేసుకుని స్కూటీ పైన. రెడీ అవ్వలేదంట, అందుకోసం తీయొద్దని చెప్తుంది. అయినా మనకు తీస్తాంగా. సో ఆటోలో వచ్చాను కాబట్టి అక్కడ నుంచి రోడ్ నుంచి ఎక్కించుకొని తీసుకెళ్తాను. సో గైస్, నేనైతే వచ్చేసాను ఇంకా మా ఇంటికి. సో గైస్, నేను వెళ్ళేసరికి ఎవరి వర్క్స్లో వాళ్ళు ఉన్నారు. సో వెళ్ళేసరికి మా పిన్ని గణేషుని కూడా కూర్చోబెట్టేసి డెకరేషన్ కూడా చేసేసింది. ఇంకా నేను వెళ్ళాక ఫైనల్ టచ్అప్స్ అలా ఇస్తున్నాను. ఇక్కడ చూస్తే లడ్డు బయట నుంచి తెప్పించినట్టుంది కదా, కానీ మా పిన్ని ఇంట్లో ప్రిపేర్ చేసిందంట. అండ్ ఇక్కడ వచ్చేసి మా నాన్నమ్మ వడలు వేస్తుంది, మినపప్పు వడలు అనుకుంటా. ఇంకా అన్ని నైవేద్యానికి ప్రిపేర్ చేస్తున్నారు. వరకు ఏమన్నా ఇది అన్ని సరిగ్గా చేస్తాడు, వస్తాడు వచ్చినాక డోర్తో ఏం పని ఉంటుంది. ఇది మీదికి ప్రణయమన్నా ఇందాక అంతా రెడీ చేసుకున్నాము. ఇప్పుడు పూజ స్టార్ట్ అవుతుంది, రండి చూద్దాం. నాలుగు చేతుల వారికి 2 చేతుల నమస్కారం. మనకు 4 చేతులే. నాలుగు చేతుల వారికి గైస్, మేమైతే ఇక్కడ మట్టి గణపతిని పెట్టుకున్నాము. ఎన్విరాన్మెంట్ కి సేఫ్ కదా ఇది. ఐ హోప్ అందరు ఇలాగే ఫాలో అవుతారని.
అండ్ గైస్ ఇక్కడైతే పూజ అయిపోయింది. పూజ అయిన తర్వాత ఇలా సిటప్స్ తీస్తాం కదా, ఇక్కడ ఒక్కొక్కరు తీస్తూ ఉన్నారు. అసలు వినాయక చవితి అంటే చిన్నప్పుడు అసలు మామూలుగా రచ్చ చేసే వాళ్ళం కాదు. నేనైతే చిన్నప్పుడు వినాయక చవితి అనగానే నాకు ఏ సబ్జెక్ట్ అయితే రాదో ఆ సబ్జెక్ట్ బుక్స్ తీసుకొచ్చి మమ్మీకి ఇచ్చేదాన్ని. అప్పుడు మా మమ్మీ గంధంతో ఓం అండ్ స్వస్తిక్ సింబల్ వేసేసి అక్కడ పెట్టేసేది. ఇంకా నేను అప్పుడు ఆ సబ్జెక్ట్ వచ్చేసిందిరా బాబు ఇంకా అని అనుకునేదాన్ని. మీరు ఇలాగే అనుకున్నారా? డూ లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. అండ్ గైస్ ఇక్కడ అందరు సిటప్స్ తీసాక వీటి సపరేట్ గా వెళ్ళి మరి పూజ చేసుకొని సిటప్స్ తీస్తున్నాడు. పెద్ద స్పెషల్ అండ్ డాన్ అండ్ ఫీల్ అవుతాడు. అండ్ నేను ఇలా అయితే కొంచెం డెకోర్ చేశాను. ఈ స్ట్రింగ్స్ గుర్తున్నాయా మీకు? నేను వరలక్ష్మి వ్రతంకి వాడాను. నేను అవి తీసుకెళ్లి పెట్టేసరికి అసలు పండగ వైబ్స్ వచ్చేసాయి. सर्वांगी सुंदर शेंदुराची कंठी सलके माल मुक्ता फळांची जय देव जय देव तेरा ही नाम पुकारूं मैं साथ तेरा बस जाऊं मैं. సో ఇప్పుడు మా ఇంట్లో ఏమేమి వంటలు చేశారో చూపిస్తాను రండి. సో గైస్ మార్నింగ్ లేచి ఈరోజు వినాయక చవితి కాబట్టి ఇవన్నీ చేసాము. ఇది వచ్చేసి పాయసము, ఉండ్రాల పాయసం అంటారు ఫ్రెండ్స్. ఇది వచ్చి ఆల్ మిక్స్ వెజిటేబుల్ కర్రీ. ఇది వచ్చి పెరుగు పచ్చడి, పెరుగు సాంబార్. ఇది వచ్చేసి తోటకూర ఫ్రెండ్స్. ఇది వచ్చి వైట్ రైస్. అండ్ ఇది వచ్చేసి పులిహోర. ఇది వచ్చేసి మినపప్పు వడలు. అండ్ ద లాస్ట్ వన్ తుమ్మికూర. తుమ్మికూర అంటే చాలా ఇష్టమైన వంట, వినాయకుడికి ఇష్టమైన వంట, చాలా ఇష్టమైన వంట. సో గైస్ ఇక్కడైతే పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా అందరు లంచ్ చేయడానికి కూర్చున్నాము. ఇంకా ఇది వచ్చేసి ఈవినింగ్ అందరు లంచ్ చేశాక ఇంకా రెస్ట్ తీసుకున్నారు. అండ్ ఈవినింగ్ లేచాక మా మమ్మీ క్లిప్పింగ్ తీసుకోమని చెప్పింది. బికాస్ తను ఇది ఖచ్చితంగా యూట్యూబ్ లో నువ్వు పెట్టాలి అని చెప్పి. ఇక్కడ వచ్చేసి మా తాతయ్య మా ఫొటోస్ మావి అండ్ మా కజిన్స్ వి అందరివి కలెక్ట్ చేసుకొని ఇలా ఒక ఫ్రేమ్ లో పెట్టుకొని ఆ ఇంట్లో పెట్టుకున్నారు. అండ్ గైస్ ఇది ఎవరో గెస్ట్ చేశారా? ఇట్స్ మీ. నేను చిన్నప్పుడు ఎంత క్యూట్ ఉండే. అండ్ గైస్ ఇంకా 7:30 ఆ టైంకి ఇంకా స్టార్ట్ అయిపోయాం, నేను ఇంకా పప్ప ఆర్మూర్కి. And that's it for this video guys. మీకు గనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ దేవికా రెడ్డి. డోంట్ ఫర్గెట్ టు హిట్ బెల్ ఐకాన్. నేను అలా వీడియో పెట్టగానే మీకు ఇలా వచ్చేస్తుంది. బాయ్ గైస్.